ఆ రాజశేఖర్ ఈ నరసింహమేమో డబ్బులు రాలిస్తే ఆ డబ్బులతో నువ్వు నేను సీతారాముల కళ్యాణం మన చేతులతో చేద్దామనుకున్నాం. తీరా చూస్తే ఇప్పుడు 10 లక్షలు మనవి. పూజా పుణ్యం వాళ్లకు దక్కేలా చేసింది ఓ దిక్కుమారిన ఆనంది. అంటే నీకు కోపం వస్తుంది కానీ తప్పు నీది లేదా? నేనేం తప్పు చేశాను? ఆనంది ఆ డబ్బులు మన చేత కట్టించాలని, మన ప్లాన్ మన మీదకే తిప్పికొట్టాలని అలా మాట్లాడుతుందని నీకు అర్థం కాలేదా? చెప్పు, అర్థం అయిందా లేదా? ఏమో, ఆ సమయంలో నేను ఆ రకంగా ఆలోచించలేదు. కాబట్టి తప్పెవరిది? కొంపదీసి నాదే అంటావా? ముమ్మాటికి నీదే నాగులు. నువ్వంత ఆవేశపడకుండా ఉంటే సరిపోయేది కదా. నువ్వు పౌరుషానికి పోయి ఆ 10 లక్షల రూపాయలు మా ఆయనే ఇస్తాడన్నావు. నేనేం అలా అనలేదు. అదే నా చేత అలా అనిపించింది. అక్కడే ఆనందిని అభినందించాలి. ఏంటి 10 లక్షలది మనకి నష్టం కలిగిస్తే దాన్ని అభినందించాలా? నేనంటున్నది అప్పటికప్పుడు ఒక రివర్స్ ఆలోచన చేసింది చూడు, ఆ తెలివికి. ఆపవయ్యా, ఆపు. దాన్ని పొగుడుతున్నావేంటి? నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు. నాకు 10 లక్షలు తిరిగి రావాలి. అంతే కదా? ఆ ఎలా ఇస్తావు? పంచాయతీకి నేనెవరిని? సర్పంచ్వి కదా. పంచాయతీకి ప్రభుత్వం కేటాయించే డబ్బులోంచి కొంత, గుడి మాన్యంలో నుంచి కొంత డబ్బు అలా అలా కేటాయించి చేతివాటం ప్రదర్శిస్తే చాలు. ఆ 10 లక్షలు మళ్ళీ మన చేతికే. అంతే. అసలు ఇప్పుడు నువ్వు నేను ఆలోచించాల్సింది ఆ 10 లక్షల గురించి కాదు. మనకి అడుగడుగున అడ్డుపడుతున్నా ఆ ఆనందిని ఏం చేయాలనే దాని గురించి ఆలోచించాలి. అవునయ్యో, ఒసే ఆనంది. మహేష్, ఏదో మాట్లాడాలని పిలిచి ఏం మాట్లాడవేంట్రా? మామ్ ఇది డాడ్. తన పని ఇంకా అవ్వలేదంట. ముందు విషయం ఏంటో చెప్పు. నాకు మా ఫ్రెండ్తో అర్జెంట్ యుఎస్ కాల్ ఉంది మహేష్. ఏంటో త్వరగా చెప్పు. అంత అర్జెంటా ఆంటీ? అర్జెంట్ అంటే అర్జెంటే. ఓ అలాగా. మరి మీరు ఆ ఫ్రెండ్కి డైలీ కాల్ చేస్తారా ఆంటీ? నోనో, ఎప్పుడైనా ఒకసారి. ఆంటీకి ఏదైనా అవసరం అయినప్పుడు మహేష్. మరి మా మామ్కి మీరు 2 డేస్కి ఒకసారి కాల్ చేస్తూ ఉంటారు కదా? మీ మామ అంటే తనకి క్లోజ్ ఫ్రెండ్. మరి క్లోజ్ ఫ్రెండ్ అని తెలిసిన క్లోజ్గా ఉండడం లేదేం డాడ్? ఎందుకంటే తనొక ఫ్రెండ్గా ట్రీట్ చేయట్లేదు గనుక. నేను కాదు, తనే నన్ను ఒక ఫ్రెండ్గా డిలీట్ చేసి పారేసింది. ఆంటీ అలా ఎందుకు చేస్తారు మామ్? అహంకారం. మీ మాటల్లో తలదూరుస్తున్నానని ఏమీ అనుకోకండమ్మా. మా పార్వతీ మేడం గారు అలాంటి వారు కాదు. ఎస్, కావాలని మా ఆంటీని ఎలా ప్లాన్ చేయాలో అర్థం కాక ఇలాంటి మాట అంటున్నారు. ఇదేదో రివెంజ్ లానే ఉంది, నథింగ్ బట్ డ్రామా. ఏ మిత్ర, మైండ్ యువర్ వర్డ్స్. రివెంజ్ వరకు వెళ్లాల్సిన అవసరం మాకేంటి? డ్రామాలు ప్లే చేయడం ఏంటి? సెన్స్ ఉండే మాట్లాడుతున్నావా? నీలాగా న్యూసెన్స్ పనులైతే చేయట్లేదులే. ఏంటి? ప్లీజ్ స్టాప్ ఇట్. అసలు నేనేం మాట్లాడుతున్నాను, మీరేం ఆర్గ్యూ చేస్తున్నారు? మహేష్, డైరెక్ట్గా పాయింట్కి రా. సార్, అది మీ 2 కుటుంబాలు కలిసి మెలిసి సీతారాముల కళ్యాణం జరిపించటానికి వచ్చారు. అలా వచ్చిన మీరు ఇలా మనస్పర్ధలతో, అపార్థాలతో గొడవలు పడడం బాగోలేదని మహేష్ సార్ ఉద్దేశం. ఎస్ డాడ్. అసలు మనం వచ్చిన పర్పస్ ఏంటి, చేస్తుంది ఏంటి?